మిథునకైతే లలిత ఫోన్ చేస్తుంది. "ఎలా ఉన్నావమ్మా?" అని. ఇంకా నేను "చాలా బాగున్నానమ్మా. అక్కడ నాన్న, వదిన అందరూ ఎలా ఉన్నారు?" అని చెప్పనని. ఇంకా "నాన్న ఎలా ఉన్నాడమ్మా? నా మీద ఇంకా కోపం పెట్టుకొని ఉన్నాడా?" అని చెప్పంటే, "మీ నాన్న కోపం ఎంతో నీకు తెలుసు కదా!" అని చెప్పని అంటుంది. ఇంక "నాన్న ఎలా ఉన్నాడు?" అని చెప్పని అడగంగానే, ఇంకా లలిత అయితే "దేవ ఎలా ఉన్నాడు?" అని చెప్పని అడుగుతుందనమాట. ఇంకా "నువ్వు నేను అడిగిన ప్రశ్నకి నువ్వు మాట మార్చినప్పుడే అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలిసి అర్థమవుతుందిలే అమ్మా. నేను నాన్న గురించి అడిగితే నువ్వు దేవా గురించి అడుగుతున్నావు" అని చెప్పని అంటే, "మీ నాన్న కోపం ఎంతో నీకు తెలుసు గదా! నువ్వు నాన్న అని పిలవంగానే ఆ కోపం మొత్తం పోతుంది" అని చెప్పనని. ఇంకా అలా మాట్లాడుతూ తను ఎలా ఉంది, మీ అత్త, మీ మామ అందరూ ఎలా ఉంటే, "మేము చేసిన దానికి కొంచెం కోపం ఉంటుంది కదమ్మా! కానీ వాళ్ళే సర్దుకుంటారులే" అని చెప్పని అంటూ ఉంటే, ఈ లోపల హర్షవర్ధన్ అయితే ఇంకా తను మిథునతోనే మాట్లాడుతుంది అని చెప్పనని ఇంక వచ్చి చాలా కోపంగా పెద్దగా అరుస్తాడు. "అంటే నా మాట అంటే నీకు లెక్క లేదా?" అని చెప్పనని అరంగానే, "అవును. మీలాగా నేను ఉండలేను. అయినా మీరే కదండీ అన్నారు. దేవ మనసులో మిథున ఉంది అంటే తనకే ఇచ్చి పెళ్లి చేస్తానని అన్నారు కదా ఆ రోజు. మరి ఇప్పుడెందుకు మీరు మాట మారుస్తున్నారు?" అంటే, "సరే తను మాట మార్చాడు అంటే ఇప్పుడు మామయ్య బాధ అది కాదు. తన పరువు మొత్తం పోయిందని చెప్పని మీకు తెలియట్లేదా అత్తయ్య? మీరెలా మాట్లాడతారు మిథునతో?" అంటే, ఇంకా "ఇది నీకు సంబంధం లేని విషయం నువ్వు" అని చెప్పనంటే, "నాకు సంబంధం లేకుండా ఎక్కడికి పోతుంది? నేను ఈ ఇంటి కోడల్ని" అని చెప్పి అంటూ ఉంటే, ఇంక అక్కడ జరిగే రచ్చంతా అయితే మిథున ఇంక ఫోన్‌లోనే ఇంటూ ఉంటుంది. ఇంక ఇనేసి ఇంకొకసారి నాకు పుట్టింది ఇంక ఇద్దరు కూతుర్లే. నాకు మిథున అనేది ఆ మండపంలోనే చచ్చిపోయింది అని చెప్పని ఇంక అనంగానే, ఆ మాటకైతే మిథున అయితే ఫోన్ పెట్టేస్తుంది. ఇంక అలా పెట్టేసిన తర్వాత ఇంక అదే ఆలోచిస్తూ ఇంకా పాలు పొంగిచ్చాలని అన్నీ రెడీ చేసుకుంటుంది.